శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. అఖండ 2 తాండవం చూసారా? అయ్య బాబు, తాండవం ఏంటండి బాబు, చూసి భయపడ్డాను కూడా. ఇచ్చేదంటే రామారావు గారు కూడా తాండవం చేశారు, కానీ ఈయన నడకలోనే భయం కల్పించాడు ఆయన. ఆయన దక్షయజ్ఞంలో రామారావు గారు శివుడు వేషం వేసి తాండవం చేశారు. ఏది సతీదేవిని దహనం చేసిన తర్వాత, అక్కడ దహనం అయిపోయిన తర్వాత. కానీ ఈయన నడుస్తుంటే ఆ గెటప్పే అసలు భయంకరంగా ఉందండి. ఇంకొంచెం రామారావు గారు కొంచెం గ్లామర్గా కనిపించారు అక్కడ. రావణాసురుడుగా కూడా వచ్చి ఆయన దీంట్లో వస్తాడు, మారు వేషంలో వచ్చి జంగమదేవర వేషంలో వస్తాడు. అయినా కూడా అంత భయం కలగల. ఈ బాలకృష్ణ గారు అలా వస్తుంటే నాకు భయం వేస్తుంది నిజంగా. తాండవం అంటే నిజమైన తాండవం బాలకృష్ణ గారికి అది చేశాడు. అందుకే ఆయన అలాంటి పాత్రలు వరిస్తాయండి. ఒక్క విధంగా చెప్పాలంటే బోయపాటికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అఖండ 1కి ఏది సింహ తర్వాత ఒక కమర్షియల్ హీరోని ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో ఒక ఇది లేకుండా అఘోర అనే పాత్రను క్రియేట్ చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది పార్ట్ 2 మళ్ళీ పార్ట్ 2 అఘోర. ఇప్పుడు ఇచ్చేదంటేనండి, అఘోర చేసిన తర్వాత ఇంకా దానికి సబ్జెక్ట్ దొరకటం ఏమిటనేది అది మనం ఎలాగో చూస్తాం మనం. కానీ ఈ పాటలోనే సగం భయం కల్పించేస్తున్నాడు ఆయన. అలా వస్తుంటే అడుగులు చూసారా, ఇక్కడి నుంచి అక్కడ దాకా పడుతున్నాయండి. అలాగా శూలం పట్టుకుని వస్తుంటే మహాశివుడు దర్శనం అయినట్టే కనిపించింది నాకు. తర్వాత ఇది కార్తీక మాసంలో ఇది రిలీజ్ చేయటం, ఆ శివుడు గురించి పాట పాడటం, ఇది బ్రహ్మాండమైన గుడ్ సిగ్నల్ అఖండ 2 కని నా అభిప్రాయం. పైగా బాలకృష్ణ గారు తప్ప ఆ గెటప్ కూడా చాలా బాగా వచ్చింది సార్. దాన్ని మించిన అఖండ 1 మించిన ఇదిలాగా కనిపించింది నాకు. మరి ఏం మార్పు చేసి నన్ను ఇంకోటి బోయపాటి గారు ఈయన కాంబినేషన్ మీరు చూడండి, మొత్తం డ్యూయల్ రోల్స్. అవును, హ్యాట్రిక్ ఫస్ట్ కొట్టారు. అవును, ఇప్పుడు మనకు తెలుగులో సింహ, లెజెండ్, అఖండ ఆ 2 కమర్షియల్ తర్వాత అఖండ ఆలోచించడం అనేది వెరైటీ థాట్ సార్. అది ఇంచేతంటే ఒక దర్శకుడికి 2 కమర్షియల్ హిట్స్ తర్వాత ఆయన యూజువల్ బాలకృష్ణ గారు యూజువల్ కంటి చూపుతో చంపేస్తా ఇలాంటి క్యారెక్టర్లు వచ్చిన తర్వాత అలాంటివే సింహాలో కూడా, సింహ లెజెండ్స్ కూడా అలాంటి క్యారెక్టర్స్ వేసిన తర్వాత ఇలా వెరైటీగా రావటం అనేది అది సాహసం అవుతుంది. అయిగా ఒక బాలకృష్ణ గారితోనే అది సాధ్యం. అలాంటి కథలు సందేహం లేదండి. బాలకృష్ణ గారు అంటే ఒక రకంగా అయితే అఘోర అంటే ఒక పరమశివుడు క్యారెక్టర్ అండి. శ్మశాన వాసి కదా ఆయన. అవును, అఘోర అంటే ఆ పరమశివుడు క్యారెక్టరే అఖండాలో చూపించి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాడు ఆయన బాలకృష్ణ గారి. ఇక పెర్ఫార్మెన్స్ కానీ, డిక్షన్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ ఆయన మించిన వాళ్ళు ఇక ఆ పాత్రలకి మించిన వారు లేరని కూడా, అంటే లేరంటే ఉన్నా కూడా ఆయన ఒక స్పెషలైజేషను అలాంటి పాత్రలకి, ఆ డైలాగులకి. అంటే ఎవరిని ఇదే అవటం కాదండి మనం. బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషను బోయపాటి గారు పట్టుకున్నారు. ఇంకోటి వీళ్ళ కాంబినేషన్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తమన్ యాడ్ అయ్యారు. తమను కూడానండి ఒక రకంగా చెప్పాలంటే ఘంటసాల గారి వారసుడు ఆయన. ఘంటసాల బలరామ గారి వారసుడు కదా ఆయన మనోడు కదా ఏమండి. అందుకని ఆ మ్యూజిక్ లో ఏది ఇవ్వాలి, తాండవానికి ఎలా ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అనేది ఆ పాటలోనే తెలుస్తుందండి. ఆ పాటలో ఇప్పుడు అఖండ తాండవం అని వచ్చింది పాట చూసారు, 5 నిమిషాల పాట. అది అందులో ఆ తర్వాత వీళ్ళు ఇది కట్ చేయటం కూడా, రష్ కట్ చేయటం కూడా చాలా బాగా చేశారు. ఆయన అలా వస్తుంటే ఆ గెడ్డంతో, ఆ వైట్ గెడ్డంతో ఆయన అఘోరాన్ని మించి పరమశివుడు మారువేషంలో వస్తే ఎలా వస్తే అలా అనిపించింది సార్ నాకు. పరమశివుడిలాగా అనిపించింది కార్తీక మాసంలో. నిజంగా దండం పెట్టుకున్నాను నేను. అదండి. సో అయితే హిట్ కొడతానండి, సందేహం లేదు. ఇచ్చేదంటే బాలకృష్ణ గారి కంటే ఇలాంటి క్యారెక్టర్లు ఇక ఇచ్చారనుకోండి, ఇక నంబర్ 1 ఆయన జీవిస్తారంటలో సందేహం లేదు. అఖండ బాగుండాలని, సూపర్ హిట్ అవుతుందని నా అభిప్రాయం. మరి ఏమవుతుందో ఇక ప్రేక్షకులు చేయాలి. ఎంచేదంటే కార్తీక మాసంలో చూశాను నేను, అది మంచి అభిప్రాయం కలిగింది. ఒక పాజిటివ్ వైపులోనే వెళ్దామండి.